మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ కొత్తగూడెం. కొత్తగూడెంలో చాలా మంది కళాకారులు ఉన్నారు. డాన్సర్స్ కానీ, సింగర్స్ కానీ, రైటర్స్, డైరెక్టర్స్ ఇలా చాలా మంది ఉన్నారు. కానీ వాళ్ళందరికీ కూడా మా కళని మేము నిరూపించుకోవడానికి మాకొక స్టేజ్ లేదు. మాకొక స్టేజ్ కల్పిస్తే సో మా కళని మేము నిరూపించుకుంటాము. మా కళని మేము నిరూపించుకోవడానికి మాకొక కళాక్షేత్రం లేదు. మా వంతు సొసైటీ బాగుపడడానికి మా వంతు సహాయం కూడా మేము పాటల రూపేణా, నాట్యం రూపేణా మేము చేస్తామని ఎంతో మంది చెప్తున్నారు. సో ఎక్కడికెళ్ళి ఏ పెర్ఫార్మన్స్ ఇద్దామన్నా కూడా వాళ్ళకి ప్రతీదీ కూడా ఆర్థికంగా ముడిపడి ఉంది. ఇలా ప్రతీదీ చెప్పుకుంటూ పోతే కొన్ని వేలల్లో, లక్షలలో ఖర్చవుతుంది. వీటన్నిటి దృష్ట్యా మాకు ఒక కళా వేదిక కావాలి అంటూ కొత్తగూడానికి చెందిన కళాకారులు కళ్యాణ్ అండ్ సుమిత్ర గారు ముందుకొచ్చారు. ఒకసారి వారితో మాట్లాడదాం. సో ప్రస్తుతానికి నేను కళాకారులు కళ్యాణ్ అండ్ సుమిత్ర గారితో ఉన్నాను. మ్యామ్ నమస్తే. నమస్కారం అండి. మేడం, ఫస్ట్ టైం కొత్తగూడెంలో మాకు ఒక కళాక్షేత్రం కావాలి అనే గొంతు బయటకొచ్చింది. అది మీ ద్వారా వచ్చింది. ఎందుకు? అంటే ఇన్ని ఇయర్స్ నుంచి ఎవరు అసలు అడగలేదు కదా? అవునండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా యొక్క ప్రకటన చూసి మీరు మా యొక్క ఇంటికి వచ్చి మమ్మల్ని ఇంటర్వ్యూ చేస్తున్నందుకు సుమన్ టీవీ వారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. యాక్చువల్లీ నేను లిరిక్ రైటర్ అండ్ డైరెక్టర్. మా హస్బెండ్ లిరిక్ రైటర్, సింగర్ అండ్ కొరియోగ్రాఫర్ అండి. మేము యూట్యూబ్లో ఇప్పటివరకు ఒక 200 అబో సాంగ్స్ రాసాము. చాలా హిట్ సాంగ్స్ కూడా ఉన్నవి మావి. అయితే మేము ప్రతి ఇయర్ కూడా స్టేట్ లెవెల్ డాన్స్ ఈవెంట్స్ కండక్ట్ చేస్తాము. పిల్లలకి ప్రైజెస్ అమౌంట్ ఇస్తాము, పిల్లల్ని ఎంకరేజ్ చేస్తాము. అట్ ది సేమ్ టైం నార్మల్ పర్సన్సే కాకుండా దివ్యాంగులకు కూడా స్టేట్ లెవెల్లో డాన్స్ ఈవెంట్ కండక్ట్ చేస్తాము. ఏంటంటే వాళ్ళలో ఉన్న మేము దివ్యాంగులము, మేము సాధించలేము అనే ఫీల్ వాళ్ళలో రాకుండా ఉండడం కోసం మాకు డాన్స్ కాంపిటీషన్స్ పెడుతున్నారు, మాకు ప్రైజెస్ అమౌంట్ ఇస్తున్నారు, మాకు ఫ్యాషన్ డ్రెస్ పోటీలు పెడుతున్నారని మేము 10 years నుంచి ఈ యొక్క ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నామండి. ఒకే వేదిక మీద దివ్యాంగులకు అండ్ నార్మల్ పర్సన్స్కి. మాకు వస్తున్న ప్రాబ్లం ఏంటి అని అంటే మాకు వేదిక అనేది లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మాకు వేదిక ఎంత పేమెంట్ చెప్తున్నారంటే 20 and 30,000 మధ్యన చెప్తున్నారు. ఆ 20-30,000కి ఏమైనా కొంచెం వాళ్ళు తగ్గించినప్పటికీ కూడా అక్కడ ఎవరైతే వేదిక హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ ఉన్నారో దానికి సంబంధించి సౌండ్ సిస్టమ్ వారు, లైట్ సెట్టింగ్ వారు మా పేమెంటే పెట్టుకోవాలి. వేరే వాళ్ళని బయట వాళ్ళని అలో ఎలా చేయట్లేదు. చేయనివ్వట్లేదు. ఎలా అంటే ఇప్పుడు వేదికకి ఒక 20,000, సౌండ్ సిస్టమ్‌కి ఒక 10,000 అండ్ లైట్ సెట్టింగ్‌కి ఒక 15-20,000 మధ్యన. లేదండి మేము ఇవ్వలేము అంటే మీరు వేరే వాళ్ళని తీసుకొని రావద్దు. అంటే ఇంత బడ్జెట్ మేము పిల్లల్ని ఎంకరేజ్‌మెంట్ పర్పస్‌లో మేము ఈ యొక్క ప్రోగ్రామ్ చేస్తున్నాము. పిల్లలకి ప్రైజ్ అమౌంట్ ఇవ్వాలా? వేదిక అమౌంట్ వీటికి మాత్రమే మాకు కలెక్ట్ చేసిన అమౌంట్ సరిపోతుంది. ప్రాబ్లమ్ అవుతుంది. కొత్తగూడెంలో కళాక్షేత్రం కావాలి అనేది మా ప్రాబ్లమ్ అంటే అండి. ఇన్ని ఇయర్స్ నుంచి కండక్ట్ చేశారు కదా, అంటే మీ ఓన్ గా అమౌంట్ పెట్టుకున్నారా లేదా ఎవరైనా స్పాన్సర్షిప్ ఇస్తున్నారా మీకు? స్పాన్సర్‌షిప్ ఇస్తారండి. ఆ అమౌంట్ కూడా సరిపోకుండా మా ఓన్ అమౌంట్‌తో కూడా మేము పెట్టుకొని చేసిన చాలా సందర్భాలు ఉన్నాయి మేడం. ఖమ్మంలో భక్తి రామదాసు కళాక్షేత్రం ఉందండి. మన కొత్తగూడెంలో అటువంటి కళాక్షేత్రం లేదు. అవును. మీకు మిగిలిన కళాకారులు మీకు అందరు సపోర్ట్ ఉన్నారా ఈ సపోర్ట్ విషయంగా? ఉన్నారండి. మా కింద స్టూడెంట్స్ ఉన్నారు. అండ్ మిగతా కళాకారులు మాకు సపోర్ట్ ఉన్నారు. మాకు వేదిక 365 డేస్‌లో మాకంటూ ఒక వేదిక అనేది ఉంటే పలు రకాల కళాకారులు అండ్ లిరిక్ రైటర్స్ ఉన్నారు, సింగర్స్ ఉన్నారు అండ్ మ్యూజిక్ ఇన్‌స్ట్రుమెంట్స్ ప్లే చేసేవారు ఉన్నారు. పలు రకాల కళాకారులు వాళ్ళ కళారూపాలను మేము ఒక వేదిక అనేది మాకుంటే 365 డేస్‌లో ప్రతిరోజు రోజుకొక ప్రోగ్రామ్ చేసుకునేవాళ్ళం. కానీ ఏంటంటే ఇప్పుడు ఇయర్‌లీ 1 ప్రోగ్రామ్ కండక్ట్ చేయడానికి చాలా ఇబ్బంది పడుతున్నాం మేడం. ఎవరు ఇక్కడ ఉన్నటువంటి కళాకారులు ఎవరు ఇండివిజువల్‌గా వాళ్ళు కార్యక్రమాలు వేరే అసోసియేషన్‌తో కలిసి వెళ్ళిపోవడం అలాంటివి చేస్తూ ఉంటారు. సో, మన కొత్తగూడెంలో అంటే ఇప్పుడు ఖమ్మం కళాకారుల గుమ్మం అని చెప్పేసి ఒక ప్రత్యేకత ఏర్పడింది. అంటే అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఏంటి అంటే ఒకళ్ళకు ఒకటి భక్త రామదాసు కళాక్షేత్రం అని చెప్పేసి ఏదైతే ఉన్నదో దాంట్లో వాళ్ళు కార్యక్రమాలు చేసుకోవడానికి అక్కడ ఉన్నటువంటి కళాకారులు అందరూ కంబైన్ చేస్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి కళాకారులు కూడా ఏమైతుందంటే ఇక్కడ సరైన వేదిక లేకపోవడం వల్ల వ్యాపారస్తులు గాని, ఇతర వాళ్ళు పబ్లిసిటీ పరంగా అయినా కూడా కళాకారులను ప్రోత్సహించే వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో, కానీ ఒక సరైన వేదిక అనేది ఉంటే కళాకారులు వచ్చి ముందుకొచ్చి వాళ్ళ కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో ఏర్పాటు చేసుకుంటారు. ఏర్పాటు చేసుకున్నప్పుడు ఉపాధి అనేది కళాకారులకు దొరుకుతుంది. సో, దానివల్ల ప్రాబ్లమ్ ఉండదు. కాకపోతే ఏంటంటే కొంతమందికి ఇలాంటి కార్యక్రమాలు చేయడానికి ఒక సరైన వేదిక లేదు. ఏదైనా మనీతో కూడుకున్నది కాబట్టి చేయడం ఆపేశారు. దాని కారణంగా ఏంటంటే ఎవరైనా చేస్తే వాళ్ళతో మేము కంబైన్ అయ్యి చేస్తామని చెప్పి
ఇతర ప్రాంతాలకు వెళ్ళిపోతున్నారు. మీరు స్టార్ట్ ఈ 10 ఇయర్స్ నుంచి మీకు స్పాన్సర్ చేయడానికి ఎవరో ఒకరు వచ్చారా? అంటే ఒకరి ద్వారా నడిపిస్తే ప్రోగ్రామ్ బాగుంటుందండి. ఒక్క ప్రోగ్రామ్ చేయడానికి మేము ఒక్క 20-25 మెంబర్స్ స్పాన్సర్స్, అంటే స్మాల్ అమౌంట్, అంత చిన్న స్మాల్ అమౌంట్ ఇచ్చిన వాళ్ళని కూడా మేము బ్రోచర్లో ప్రింట్ చేయడం జరుగుతుంది. బ్యాక్గ్రౌండ్ LED స్క్రీన్ మీద వేస్తాం. స్మాల్ అమౌంట్ ఇచ్చిన వాళ్ళని కూడా మేము బ్యాక్గ్రౌండ్ LED స్క్రీన్ మీద వేస్తామండి. ఇప్పుడు మనకి సొసైటీలో ఎన్నో అన్యాయాలు జరుగుతుంటాయి మహిళల మీద. మాకు అనిపిస్తుంది ఇప్పుడు మహిళల మీద ఎన్నో అన్యాయాలు, అగత్యాలు జరుగుతూ ఉంటాయి. ఒక పాట రూపంలో కానీ, ఒక మంచి మెసేజ్ రూపంలో కానీ మహిళల్ని ఇలా చేయకూడదు, అలా చేయకూడదు అని ఒక మంచి మెసేజ్ ఇవ్వాలంటుంది. కానీ మాకు సరైన వేదిక లేదు. మేము ప్రతి సంవత్సరం కూడా ఎదుర్కొంటున్న సమస్య ఏంటంటే వేదిక, స్టేజ్. కొత్తగూడెంలో ఉన్నటువంటి క్లబ్స్ కానీ, ఫంక్షన్ హాల్స్ కానీ, ఏవైనా కానీ బాగా బడ్జెట్తో కూడుకునే కమర్షియల్ అయిపోయింది. సో మాలాంటి సాధారణమైనటువంటి సామాన్య కళాకారులకు వేదిక అనేది దొరకడం చాలా కష్టం అవుతుంది. ఒకవేళ మేము ఎటువంటి వారితోనైనా పరిచయస్తులతోనైనా కొంచెం అటు ఇటు చెప్పించినప్పటికి కూడా అక్కడ మేడం చెప్పినట్టుగా సౌండ్ సిస్టమ్స్ కానీ, మిగతా ఏవైనా కానీ బడ్జెట్తో కూడుకున్నటువంటి కాలంలో ఈ ప్రోగ్రామ్ చేసినప్పుడల్లా వేదిక కోసమే ఇబ్బంది పడుతున్నాం. సో మునుముందు ఇంకా చేయాలని మాకు ఆ సంకల్పం ఉంది. కాబట్టి ఇప్పుడు డిసప్పాయింట్ అవుతున్నాం మేము. అంటే ప్రోగ్రామ్ చేయాలంటే భయం అవుతుంది. ఎందుకంటే అంత పెద్ద బడ్జెట్ బేర్ చేసుకొని పిల్లల్ని ఏంటంటే కళాకారులను ప్రోత్సహించాలని మా ఉద్దేశం అండి. కళాకారుల కోసం కాదు, కళ ప్రజల కోసం. మరి ఇప్పుడు ఎవరినైనా కలెక్టర్ గాని, ఎమ్మెల్యే గాని కలిసారా? ఇప్పుడు చేద్దాం అనుకుంటున్నాం అండి. ఎందుకంటే ఇన్ని రోజులు మేము చాలా కష్టపడి చేసాము. ఆ వేదికని ఏదో రకంగా మా ఓన్ అమౌంట్ కూడా పెట్టుకొని చేయాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. మా ఓన్ అమౌంట్ పెట్టుకొని చేయడం అంటే చాలా కష్టమైన పని. ఎందుకంటే 20,000 వేదికకి, 10,000 లైట్ సెట్టింగ్, సౌండ్ సిస్టమ్ కి 15,000 అంటే ఇక్కడ 45-50,000 అవుతుంది. ఈ 50,000 అంటే స్పాన్సర్స్ వచ్చే అమౌంట్ లో ప్రైజెస్ అమౌంట్ ఇవ్వడమే సరిపోతుందండి. సో మా వల్ల కావడం లేదు మా ఓన్ అమౌంట్ పెట్టుకొని చేయడం. సో మేము ఈసారి గట్టిగా ప్రయత్నం చేద్దాం అనుకుంటున్నాము. అధికారుల దృష్టికి మేము వెళ్ళాలనుకుంటున్నాము. మాకు కొత్తగూడెంలో కళాక్షేత్రం వచ్చేంత వరకు మేము ఆపకుండా ప్రయత్నం చేద్దాం అనుకుంటున్నాం. మీ ఓన్ గా మీరు పెట్టుకుంటున్నా అన్నారు కదా, అంటే మీరు ఏదైనా వర్క్ చేస్తారా? కేవలం దీని మీదనే డిపెండ్ అయి ఉందా మీ ఫ్యామిలీ? యాక్చువల్లీ మా హస్బెండ్ లిరిక్ రైటర్, సింగర్, కొరియోగ్రాఫర్, డైరెక్టర్. అంటే మాకు లిరికల్ పేమెంట్ వస్తుంది, సింగింగ్ పేమెంట్ వస్తుంది, అండ్ డైరెక్టర్ అండ్ కొరియోగ్రఫీ పేమెంట్ వస్తుంది. నేను మాత్రం లిరిక్ రైటర్, డైరెక్టర్, అంటే నేను ప్రజెంట్ LLB చేస్తున్నాను. ఈ లిరికల్ పేమెంట్ మాకు, మేము కళని మాత్రమే నమ్ముకొని బ్రతుకుతున్నాము. దీని ద్వారా వచ్చిన అమౌంట్ తోనే మేము ప్రోగ్రామ్ కి కూడా ఏమైనా అమౌంట్ తక్కువైతే మా ఓన్ అమౌంట్ పెట్టుకుంటాం. అంటే మీకు ఇక్కడ అసోసియేషన్ లాంటిది ఏమీ లేదు, ఎందుకంటే మీరు మాత్రమే కనిపిస్తున్నారు మాకు కళాక్షేత్రం కావాలి అని. ఓకే, సో అసోసియేషన్ అలా ఏమైనా ఉందా? ఓకే మేడం, అయితే నేను ఈ విషయం గురించి నేను చెప్పాలనుకుంటున్నాను. ఖమ్మం కళాకారుల గుమ్మం అంటారు మేడం. అంటే ఏంటి అంటే అక్కడ అసోసియేషన్ ఉంది ఖమ్మంలో, అండ్ ఇల్లందులో కూడా అసోసియేషన్ ఉంది. మన దగ్గర ఉన్న కళాకారులు ఏం చేస్తున్నారంటే, మన దగ్గర ఒక వేదిక లేదు, మన దగ్గర అసోసియేషన్ లేకపోవడం వల్ల ఇక్కడ కళాకారులు మంచి మల్టీ టాలెంటెడ్స్ ఉన్నారు. లిరిక్ రైటర్స్ మేము ఉన్నాము, ఇంకా చాలా మంది ఉన్నారు, సింగర్స్ ఉన్నారు, మల్టీ టాలెంటెడ్స్ ఉన్నారు. కానీ వీళ్ళందరూ ఏం చేస్తున్నారంటే ఖమ్మం కళాకారులతో కలుస్తున్నారు, అండ్ ఇటు ఇల్లందు కళాకారులతో కలుస్తున్నారు. మేము కూడా కొత్తగా కొత్తగూడెం జిల్లా అయింది కాబట్టి మన భద్రాద్రి కొత్తగూడెం డిస్ట్రిక్ట్ లో మేము కూడా ఒక అసోసియేషన్ నిర్మించుకుందాం అనుకుంటున్నాము. మాకు వేదిక అనేది ఇవ్వాలని మేము కోరుకుంటున్నాము. మాకు వేదిక అనేది, మాకు కళాక్షేత్రం ఉంటే ఇక్కడ భద్రాద్రి కొత్తగూడెం డిస్ట్రిక్ట్ లో అసోసియేషన్ మేము నిర్మించాలన్న ఆలోచనతో మేము ఉన్నాము. కొత్తగూడెంలో ఉన్నటువంటి కళాకారులందరికీ కూడా ఒక వేదిక కావాలనేది మా పోరాటం. సో 10 సంవత్సరాలుగా మేము చేస్తున్నటువంటి కార్యక్రమాలకు మాకు వేదిక లేకపోవడం కారణం ఒకటి చాలా ఇబ్బందికరంగా ఉందని చెప్పేసి, అసలు కొత్తగూడెంలో కళాక్షేత్రం లేదు అనే విషయం తెలియజేయడానికి చాలా బాధాకరంగా ఉంది. మేము పడుతున్నటువంటి ఇబ్బంది ఏదైతే దాన్ని గుర్తించి సుమన్ టీవీ వారు మా వద్దకు వచ్చి ఇంటర్వ్యూ తీసుకోవడం జరిగింది. సో ఫ్రెండ్స్, ఇక్కడ చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా కళాకారులు, కొత్తలో ఉన్నటువంటి కళాకారులు కూడా ప్రతి ఒక్కరు కూడా స్పందించి ఇది అధికారుల దృష్టికి వెళ్ళేంత వరకు దీనికోసం మేము పడుతున్నటువంటి ప్రయాసం ఏదైతే ఉందో మీరందరూ కూడా మాకు సపోర్ట్ చేస్తారని, మాకు మీరు తోడుంటారని చెప్పి మేము ఆశిస్తున్నాము. ఎందుకంటే ఇది డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ అన్నమాట. సో హెడ్ క్వార్టర్స్ లో ఒక కళాక్షేత్రం ఉండడం అనేది ఎన్నో అవసరాలకు అది ఉపయోగపడుతుంది. ఇంకా అన్ని కళలకు సంబంధించి కళారంగంలో ఎన్నో రంగాల కళలు ఉన్నాయి. అన్ని రకాల కళాకారులకు ఈ యొక్క వేదిక అనేది చాలా అవసరం అవుతుంది. కాబట్టి దీన్ని దృష్టిలో ఉంచుకొని మేము ప్రతి ఒక్క కళాకారులను గౌరవిస్తూ ప్రతి ఒక్క కళాకారుల కోసం మేము చేస్తున్నటువంటి పోరాటం. ప్లీజ్ అందరూ మాకు సపోర్ట్ చేయమని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. కొత్తగూడెంలో మాకు కళాక్షేత్రం రావాలని మేము కోరుకుంటున్నామండి. మా యొక్క పోరాటానికి మిగతా కళాకారులందరూ కూడా సపోర్ట్ చేయండి. మనం కొత్తగూడెంలో ఒక కళాక్షేత్రాన్ని నిర్మించుకుందాం. అధికారులు కూడా మాకు సపోర్ట్ చేసి మాకు ఒక కళాక్షేత్రాన్ని ఇస్తారని మేము
కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ. స్పెషల్గా ఇంటర్వ్యూ తీసుకుంటున్న సుమన్ టీవీ వారికి మా యొక్క ప్రత్యేకమైన కృతజ్ఞతలు. థ్యాంక్ యూ.